సిద్దిపేట జిల్లా వర్గల్ నవోదయ విద్యాలయంలో 27వ జాతీయ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి కేరళ, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన నవోదయ విద్యాలయ విద్యార్థులు 110 మంది హాజరయ్యారు. ఈ యువ పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన చట్టాలు, వాటి అమలు తీరును వివరించారు. ప్రతిపక్ష సభ్యుల వాదనలకు మంత్రులు సమాధానం చెప్పారు. ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. 3.5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనమండలిలో కల్వకుంట్ల కవిత చేసిన భావోద్వేగ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. కవిత ప్రశ్నలకు యువరాజు సమాధానం చెబుతారా అని ప్రశ్నించారు. బాబా హరీష్ రావు పెద్దయిన కేసీఆర్ పైన స్పందించాల్సిన బాధ్యత ఉందన్నారు. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నిండు శాసన మండలి వేదికగా టిఆర్ఎస్ అధ్యక్షులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఒక ప్రశ్న అడిగింది. భారతీయ జనతా పార్టీ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్ననే నిన్న నిండు శాసన మండలిలో కవిత అడిగింది. తెలంగాణలో ఏమి పీకి కట్టగట్టిరని మీరు దేశంలో పార్టీని పెట్టుకొని పోతామని బీఆర్ఎస్గా మార్చుకొని పోయినరు అని అడిగింది. ఇలా యువరాజు గారు చెప్తారా, బావలు చెప్తారా, బామ్మర్దులు చెప్తారా, లేకపోతే పెద్ద ఆయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి లేచి వచ్చి బయటకు వచ్చి చెప్తారా చెప్పాలి. పంజాబ్ రైతులకు కొంచెం పోయి పైసలు ఎట్లు ఇచ్చారు, మహారాష్ట్రలో ఎట్లు ఇచ్చారు, కర్ణాటకలో ఎట్లు ఇచ్చారు, తెలంగాణలో నీ ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చి చచ్చిపోయిన మా దౌలతాబాద్ రైతన్నలకు, చేగుంట రైతన్నలకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని మేము ప్రతిపక్షంగా చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అడిగితే వేరే పార్టీలో అడిగినాం కాబట్టి ఏదో పాలడో పంచాయతీడో కాబట్టి అడిగిండు అనుకోవచ్చు. ఇలా సాక్షాత్తు మీ బీఫామ్ మీద గెలిచిన ఎంపీ, మీ బీఫామ్ మీద మీరు నామినేట్ చేసినటువంటి ఎమ్మెల్సీ, స్వయాన మీ కడుపున పుట్టిన బిడ్డ అడుగుతుంది. తెలంగాణ సమాజం మొత్తం కూడా అడుగుతుంది. తెలంగాణకి మీరు ఏమి పీకి కట్టగట్టిర్రని మీరు బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకొని దేశమంతా తిరిగి ఎవరిని ఉద్ధరిస్తామని పోయినరు. ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినాక కేసీఆర్ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నిండు